this is my folder. Ikkada I want to create my project, so I'm browsing this one. Then what is my, so here in this folder I'm going to create one project. Okay, so I don't want to create the module information, just I want to create a project. Okay, finish. Just now my Java project was created. My Java project was created. సో ఈ జావా ప్రాజెక్ట్లో నేను సెలీనియంని కాన్ఫిగర్ చేయాలి అంటే ఐ కెన్ కాన్ఫిగర్ సెలీనియం ఇన్ 2 ways. ఫస్ట్ వే ఈజ్ ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ జార్ ఫైల్. నేనేం చేయొచ్చు అంటే ఒక జార్ ఫైల్ని డౌన్లోడ్ చేసి ఆ జార్ ఫైల్ని ఈ ప్రాజెక్ట్కి యాడ్ చేసి, ఐ మీన్ టు సే దట్, సో హియర్ యూ కెన్ ఫైండ్ అవుట్ build path and configure build path. In this configure build path, you have to click on libraries. Just wait. Okay. Just wait. Okay, so I can add external jars to this one. So here only ikkada em add ayindi ante Java library మాత్రమే యాడ్ అయింది, JRE లైబ్రరీ మాత్రమే యాడ్ అయింది. సో ఈ JRE లైబ్రరీకి నేను ఏం చేయాలంటే అడిషనల్గా వెబ్ డ్రైవర్ని నేను కాన్ఫిగర్ చేయాలి. సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది ఇట్ ఈజ్ ఏ జార్ ఫైల్. సో ఆ జార్ ఫైల్ని నేను ఏం చేయాలి అంటే ఐ కెన్ కాన్ఫిగర్ హియర్. ఓకే, సో ఇలాగైనా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు, బట్ ఈ వేలో అయినా నేను చేయొచ్చు, బట్ ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. Configure build path. By using this build path, I want to add external libraries. I want to add external libraries here. So నాకు external library యాడ్ చేయాలంటే I can add jar files here. Jar files. నాకు సెలీనియం రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ డౌన్లోడ్ ఫైల్, సపోజ్ మీరు సెలీనియం వెబ్ డ్రైవర్ రిలేటెడ్ జార్ ఫైల్ కావాలి అనుకోండి, అది ఈ వెబ్సైట్లో ఉంటుంది, selenium.div.downloads. దీంట్లో డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది, హౌ టు రైట్ సెలీనియం స్క్రిప్ట్ అండ్ హౌ టు కాన్ఫిగర్. మీరు సెలీనియంని ఎలా కాన్ఫిగర్ చేయాలని ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్స్ అని క్లిక్ చేస్తే, డౌన్లోడ్స్ అని క్లిక్ చేసిన తర్వాత హియర్ యూ కెన్ ఫైండ్ అవుట్ దిస్ వన్, లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ ఆఫ్ సెలీనియం. యూ కెన్ డౌన్లోడ్ దిస్. ఓకే, will take time. సో వన్స్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ యాడ్ చేయాలి. ఎక్స్టర్నల్ జార్స్లోకి వెళ్ళి యాడ్ ఎక్స్టర్నల్ జార్స్లోకి వెళ్ళి ఈ జార్ ఫైల్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో జస్ట్ వెయిట్ ఫర్ డౌన్లోడ్.
సో ఇక్కడ మీకు ఎవరైనా మిమ్మల్ని జార్ ఫైల్ అంటే ఏంటి అంటే జావా అచీవ్ ఫైల్. జావా అచీవ్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నార్మల్గా ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తే ఆ ప్రాజెక్ట్లో మల్టిపుల్ క్లాసెస్ని తీసుకుంటున్నా, మల్టిపుల్ ప్యాకేజెస్ని తీసుకుంటున్నా. అలాగే ఏం చేశారు అంటే సెలీనియం అనేది ఏంటంటే నార్మల్గా అది జావా ప్లాట్ఫామ్ మీద దీన్ని డిజైన్ చేశారు. జావా ప్లాట్ఫామ్ మీద డిజైన్ చేసినప్పుడు దీని రిలేటెడ్ ఫైల్స్ అన్నిటినీ ఒక జార్ ఫైల్లో పెట్టారు. దాన్ని ఏమంటారంటే సెలీనియం స్టాండ్ అలోన్ సర్వర్ అంటారు. సెలీనియం స్టాండ్ అలోన్ సర్వర్. జార్ ఫైల్ అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే జావా అచీవ్ ఫైల్. జావా అచీవ్ ఫైల్. నెక్స్ట్ ఇది సెలీనియం స్టాండ్ అలోన్ సర్వర్ అనేది నేను డౌన్లోడ్ చేశాను. సో దీన్ని నేనేం చేయాలి, ఐ హ్యావ్ టు కాన్ఫిగర్ విత్ మై జావా ప్రాజెక్ట్. మాన్యువల్గా ఇలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. build path, configure build path, then libraries, we can click on this one. Okay, elagaina meer cheyochu. Anyways you can add, okay, add external jars. Sorry, సో హియర్ నేను డౌన్లోడ్ చేసిన జార్ ఫైల్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. ఓకే, ఏం చేస్తున్నాను నేను, అప్లై అండ్ లెట్ ఇట్ కన్సోల్. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇది యాడ్ అయిపోతుంది. వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ one Java project. Then you have to download this one stable version. ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉందో అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత it will be downloaded like this jar file, means Java achieve file. సో దీన్ని మీరు ఏం చేస్తారు అంటే మీ ప్రాజెక్ట్కి యాడ్ చేసుకుంటారు. మీ ప్రాజెక్ట్కి యాడ్ చేసినప్పుడు బిఫోర్ ఇది లేదు అనుకోండి, మీరు ఏదైనా ప్రాజెక్ట్లో ఈ వెబ్ డ్రైవర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయలేరు. ఇది ఉంటేనే మీరు వెబ్ డ్రైవర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. రెఫరెన్సెస్లో ఇది యాడ్ అయి ఉంటేనే వెబ్ డ్రైవర్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. యాడ్ కాకపోతే మీరు వెబ్ డ్రైవర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు. See how it will be. So I am creating one package here. My package name is module test. Then I am creating a class open browser. So I am using public static void main here like this. Suppose without this library ఈ external jar అనేది లేకుండా, without this external jar, if I want to create any object for WebDriver, it will not allow. ఇక్కడ నేను WebDriverకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ జార్ అనేది యాడ్ అయి ఉండాలి. లేదనుకోండి మీ ప్రోగ్రాంలో ఎర్రర్స్ వస్తాయి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఫర్ డెమో పర్పస్ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఉన్న జార్ని డిలీట్ చేస్తున్నా. ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్ అండ్ రిమూవ్. అబ్జర్వ్ వాట్ వీ హ్యావ్. ఓకే, సో ఇప్పుడు మీరు సేవ్ చేయండి. వచ్చిందా? వెబ్ డ్రైవర్ అని టైప్ చేస్తే క్లాస్కి ఎక్స్టెన్షన్ వస్తుందా? క్లాస్కి ఎక్స్టెన్షన్ రావట్లేదు. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు కాన్ఫిగర్ that jar file to this folder. Okay, how to configure this? Build path, configure build path,
in configure build path, you can click on module path and add external jars. You can select this one, apply and close. Then only you can create object for Selenium WebDriver. Okay, so I am using it as browser. నేను ఇక్కడ దీని బ్రౌజర్ అని ఇస్తున్నాను. But something is special here. Just wait. Create WebDriver package. Just wait. See, ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు యూ కెన్ ఇంపోర్ట్ దిస్ వన్. అదర్వైజ్ మీకు ఇలా రాలేదు అనుకోండి, ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాలేదు అనుకోండి, ఎర్రర్ వస్తుంది. సో హియర్ యూ విల్ గెట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్. వన్స్ మీకు ఇంపోర్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎర్రర్ వెళ్ళిపోవాలి. బట్ స్టిల్ ఇస్ ప్రెజెంటింగ్. జస్ట్ వెయిట్. What she got? Let me check once. Okay. File. Again, I am removing this. Configure build path. So remove. Then just wait. Add external jars. ఓకే, సో ఇక్కడ నాకు ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే, సో ఐ కాన్ఫిగర్డ్ దిస్ వన్ ఇన్ దిస్ సెక్షన్. మాడ్యూల్ పాత్లో ఇచ్చాను. సో మాడ్యూల్ పాత్లో ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే తీసుకోవట్లేదు. అందుకని నేను ఏం చేశానంటే క్లాస్ పాత్కి చేంజ్ చేశాను. సో క్లాస్ పాత్లో ఇచ్చినప్పుడు కాన్ఫిగరేషన్ సెట్ అయింది. దెన్ ఈ కాన్ఫిగరేషన్ సెట్ అయిన తర్వాత ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఓపెన్ ఏ బ్రౌజర్. ఏదో ఒక బ్రౌజర్ని మీరు ఓపెన్ చేయాలి. సో బ్రౌజర్ని ఓపెన్ చేయాలి అంటే ఆ బ్రౌజర్ కూడా ఏంటి, మీరు ఒక .exe ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మీరు బ్రౌజర్ ఓపెన్ చేయాలి. .exe ఫైల్ ఈజ్ నథింగ్ బట్ మీకు క్రోమ్ బ్రౌజర్ కానీ లేకపోతే ఫైర్ ఫాక్స్ కానీ, క్రోమ్ కానీ, ఐ థింక్ నా దగ్గర ఫైర్ ఫాక్స్ ఇన్స్టాల్ లేదనుకుంటున్నాను, ఫైర్ ఫాక్స్ కానీ లేకపోతే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఏదైనా బ్రౌజర్ని మీరు ఓపెన్ చేయాలి అంటే
దాని రిలేటెడ్ .exe ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ దాని రిలేటెడ్ .exe ఫైల్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో నేనేం చేస్తున్నాను అంటే అన్నిటిని నేను ఒకేసారి డౌన్లోడ్ చేస్తున్నా, దెన్ ఐ విల్ యూజ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ సేమ్ డౌన్లోడ్స్లోకి వెళ్తే బ్రౌజర్స్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఫైర్ ఫాక్స్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళారు అనుకోండి. ఫైర్ ఫాక్స్ రిలేటెడ్ వర్షన్ మీకు కనిపిస్తుంది, లేటెస్ట్ వర్షన్ కనిపిస్తుంది. మీ సిస్టంలో లేటెస్ట్ ఫైర్ ఫాక్స్ ఉంది అనుకోండి, దెన్ యూ కెన్ డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్. అదర్వైజ్ మీ సిస్టంలో ఏం చేయాలి, ప్రీవియస్ వర్షన్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ నా సిస్టంలో లేటెస్ట్ వర్షన్ లేదు, బట్ ఐ విల్ డౌన్లోడ్ ఇట్ లేటర్. సో దట్స్ వై ఐఎమ్ డౌన్లోడింగ్ దిస్ వన్. ఓకే, సో బోత్ ఐ కెన్ యూస్. వీటన్నిటిలో ఏదైనా నేను యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నాకు 64 బిట్ వర్షన్ ఉందా లేకపోతే 32 బిట్ వర్షన్ ఉందా. 64 బిట్ వర్షన్ నా దగ్గర ఉంటే 64 బిట్ యూజ్ చేసుకోవచ్చు. 32 బిట్ వర్షన్ నా దగ్గర ఉంటే నేను ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ 32 బిట్ బ్రౌజర్లో. సో ఐ వాంట్ టు డౌన్లోడ్ దిస్. నాకేమైంది, గీకో డ్రైవర్ డౌన్లోడ్ అయింది. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కావాలి అంటే యూ హ్యావ్ టు డౌన్లోడ్ గీకో డ్రైవర్ .exe ఫైల్. సో దానిలో ఉంటుంది, అది జిప్ ఫైల్లో వీ కెన్ అన్జిప్ ఇట్. దెన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ రిలేటెడ్ .exe ఫైల్ కావాలి అనుకోండి, యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, so you can go for downloads. Sorry, then this is taking, just wait. Required configuration. సో ఇదిగోండి, ఇక్కడ ఉంది ఇది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సర్వర్. సో ఐఎమ్ డౌన్లోడింగ్ 32 బిట్. 32 బిట్ నేను డౌన్లోడ్ చేశాను. దెన్ ఐఎమ్ గోయింగ్ టు డౌన్లోడ్ క్రోమ్. నాకు కావాల్సింది క్రోమ్ కాబట్టి ఐఎమ్ ఆల్సో డౌన్లోడింగ్ క్రోమ్. సో ఐఎమ్ గోయింగ్ టు క్రోమ్. So based on my browser configuration, I can download latest one. ఇక్కడికి వెళ్ళారు అంటే డాక్యుమెంటేషన్ అని ఉంటుంది, వాటిల్లోకి వెళ్ళి మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ యూస్ డౌన్లోడ్స్. కరెంట్ రిలీజెస్ ఏమున్నాయి ఇక్కడ వస్తుంది. ఓకే, ఈ రిలీజెస్లో ఏదో ఒక రిలీజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ బ్రౌజర్ వర్షన్ ఏంటి, ఇక్కడ ఉన్న రిలీజ్ వర్షన్ ఏంటి, యూ హ్యావ్ టు చెక్ చేసుకొని మీరు ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, చెక్ చేసుకున్న తర్వాతనే మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడికి వెళ్తే మీకు వర్షన్ సెలెక్షన్ అని ఉంటుంది. ఈ పేజ్లో ఏ వర్షన్కి exe ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫర్ వర్షన్ 114 అండ్ ఓల్డర్ అనుకోండి, 114 అండ్ ఓల్డర్ అయితే మీరు ఏం చేస్తారు, 37.0 యూజ్ చేస్తారు. ఓకే, సో 115 అబవ్ అనుకోండి, ఇంకో వర్షన్ యూజ్ చేస్తారు. ఓకే, సో 114 అనుకుందాం, యూ కెన్ ఇన్స్టాల్ 73.0
0. So we can download that 73.0 here. Just wait. I will download. Just wait. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు డౌన్లోడ్. మనకు కావాల్సిన వాటి మనం ఏం చేయొచ్చు అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు వర్క్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డ్రైవర్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డ్రైవర్తో నేను వర్క్ చేయాలి అంటే సో ఇట్ వాస్ డౌన్లోడెడ్ హియర్ రైట్. నేను ఏం చేస్తున్నాను, ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డ్రైవర్ని నేను ఇక్కడ తీసుకొస్తున్నాను. లైక్ సెకండ్ షిఫ్ట్, వీటిల్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, న్యూ ఫోల్డర్ బ్రౌజర్స్ అని ఇస్తున్నా. మై ఫోల్డర్ నేమ్ ఈస్ బ్రౌజర్స్ అని ఇచ్చాను. సో ఇక్కడ నేను వీటిని కాపీ పేస్ట్ చేసి ఇక్కడ నేను దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ ఎస్ ఎక్స్ట్రాక్ట్. ఇక్కడ నాకేమొచ్చింది అంటే ఒక .exe ఫైల్ వచ్చింది. మీకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మీ సిస్టంలో వర్క్ అవ్వాలన్నా సరే మీకు ఒక .exe ఫైల్ కావాలి. సేమ్ దట్ .exe ఫైల్, అదే .exe ఫైల్ని based on the version, based on the my system version, I downloaded ఒక .exe ఫైల్ డౌన్లోడ్ చేశాను. దెన్ ఐ వాంట్ టు ఓపెన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్. ఐ వాంట్ టు ఓపెన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ని నేను ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ I have to set some properties.
have to set some properties. So what ఏమంటారంటే సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీస్ అంటారు. సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీస్. సో సిస్టమ్ అనే ఒక క్లాస్కి ఒక మెథడ్ ఉంటుంది. సో ఐ హ్యావ్ టు కాన్ఫిగర్ సమ్ ప్రాపర్టీస్. నేను ఏదైనా మవెన్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా జార్ ఫైల్స్ని యూజ్ చేసుకొని నేను నా బ్రౌజర్ని యూజ్ చేయాలంటే కన్ఫామ్గా నేను ఏం చేయాల్సి ఉంటుంది అంటే ప్రాపర్టీస్ని సెట్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్టీస్ ఫర్ డిఫరెంట్ బ్రౌజర్స్. ప్రాపర్టీస్ ఫర్ డిఫరెంట్ బ్రౌజర్స్. సో ఈ ప్రాపర్టీస్లో ద ఫస్ట్ థింగ్ మీరు దేనికి సెట్ చేయాలనుకుంటున్నారు, యూ వాంట్ టు సెట్ ప్రాపర్టీ ఫర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ అనుకోండి. దీని పాత్ని కాపీ పేస్ట్ చేసుకోండి. కాపీ యాజ్ పాత్, దెన్ దిస్ వన్ ఈ సైడ్ కాపీ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం జరిగింది అంటే మీరు జస్ట్ దాని పాత్ ఏదైతే ఉందో, ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ ఎక్కడైతే ఉందో దాని పాత్ను మాత్రం మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేసి పెట్టారు. దాని పాత్ మాత్రం కాపీ పేస్ట్ చేసి పెట్టారు. ఈ ఏరియాలో ఏం చేయాలంటే ఒక స్ట్రింగ్ ఉంటుంది. ఆ స్ట్రింగ్ని మీరు ఇవ్వాలి. ఆ స్ట్రింగ్ని మీరు ప్రొవైడ్ చేయాలి. ఆ స్ట్రింగ్ ఇలా ఉంటుంది చూడండి. సపోజ్ మీరు క్రోమ్ బ్రౌజర్కి స్ట్రింగ్ ఇవ్వాలి అనుకోండి. ఇది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్కి మీరు ఇవ్వాల్సిన స్ట్రింగ్ వెబ్ డ్రైవర్ డాట్ గికో డాట్ డ్రైవర్. వెబ్ డ్రైవర్ డాట్ గికో డాట్ డ్రైవర్. ఆ గికో డ్రైవర్ పాత్ ఏదైతే ఉందో మనం డౌన్లోడ్ చేస్తామో ఆ పాత్ ఇక్కడ ఇస్తాం. ఆ పాత్ అనేది ఇస్తాం. అదే మీరు నార్మల్గా క్రోమ్ డ్రైవర్కి ఇవ్వాలి అనుకోండి. క్రోమ్ డ్రైవర్కి పాత్ ఇలా ఇస్తారు. క్రోమ్ డ్రైవర్కి పాత్ ఇలా ఇస్తారు. ఓకే, like this. First of all, you have to create the path. Then you have to create object for that particular browser. ఆ బ్రౌజర్ ఏదైతే ఉందో దానికి పాత్ క్రియేట్ చేసిన తర్వాతనే దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ లైక్ దిస్. ఫస్ట్ మీరు పాత్ క్రియేట్ చేస్తారు, సెట్ చేస్తారు, దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. ఓకే, అలాగే మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ ఉంది అనుకోండి. బ్రౌజర్ సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్కి మీరు ఒక కైండ్ ఆఫ్ పాత్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఇది ఒక షార్ట్ కట్లో ఉంటుంది. మీరు ఇచ్చే దీనికి షార్ట్ కట్లో ఉంటుంది. ఓకే, మీరు ఇవ్వాల్సిన పాత్ ఇది ఐఈ డాట్ డ్రైవర్. సో ఇక్కడ అన్నిటికీ ఏముంది, క్రోమ్కి అయితే క్రోమ్ అని ఉంది, ఫైర్ ఫాక్స్కి అయితే గికో అని ఉంది, క్రోమ్కి ఏముంది, క్రోమ్ అని ఉంది. బట్ ఇంటర్నెట్కి మాత్రం ఏముంది, ఐఈ డ్రైవర్ అని ఉంది. ఐఈ డ్రైవర్. సో దీన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, వెబ్ డ్రైవర్ డాట్ ఐఈ డాట్ డ్రైవర్. ఇక్కడ గికో ఇచ్చామంటే యు ఆర్ వర్కింగ్ విత్ ఫైర్ ఫాక్స్. ఇక్కడ మీరు ఐఈ అని ఇచ్చారంటే యు ఆర్ వర్కింగ్ విత్ సింప్లీ యు ఆర్ వర్కింగ్ విత్ దిస్ వన్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డ్రైవర్. ఓకే, like this. Okay, then you have to create object. The rest of the story is same. Web driver, so browser equal to new Internet Explorer driver. This is how to open Internet Explorer.
దిస్ ఇస్ హౌ టు ఓపెన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇప్పుడు నా కాన్ఫిగరేషన్ కరెక్ట్గా ఉంటే నేను డౌన్లోడ్ చేసుకున్న ఈ .exe ఫైల్ ఎగ్జాక్ట్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ .exe ఫైల్ అయితే నా బ్రౌజర్ నాకు ఓపెన్ అవుతుంది, లేకపోతే బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. సో ఇది చూడండి, సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది. థర్డ్ పార్టీ ప్రోగ్రామ్ కాబట్టి సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది. నన్ను ఈచ్ అండ్ ఎవ్రీ టైం అడుగుతుంది. ఓపెన్ అయిందా బ్రౌజర్? ఇక్కడ చూడండి, సిరీస్ మళ్ళీ చూడండి, సో నాకేమైంది చూడండి, బ్రౌజర్ ఓపెన్ అయింది, బట్ లైక్ దిస్ ఐఎమ్ గెట్టింగ్ సెక్యూరిటీ ఫైర్ వాల్ ఉంది కాబట్టి నాకు ఇలా వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, దిస్ ఈస్ ద ఇనిషియల్ స్టార్ట్ పేజ్ ఆఫ్ వెబ్ డ్రైవర్ అని వచ్చింది. ఓకే, సపోజ్ నేను క్రోమ్ డ్రైవర్కి క్రియేట్ చేయాలి అనుకోండి, సేమ్ లైక్ దిస్ I can create. What I have to do, సేమ్ పాత్ నేను తీసుకోవాలి, సేమ్ సింటాక్స్, దెన్ ఇక్కడ నేను IE డ్రైవర్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఏమి ఇవ్వాలి, క్రోమ్ అని ఇవ్వాలి. దెన్ is it downloaded? Yes. ఇది కాపీ చేశాను. దెన్ బ్రౌజర్స్, పేస్ట్ చేశాను. extract all. ఇక్కడ నాకు chrome.exe ఫైల్ వస్తుంది చూడండి. ఆ exe ఫైల్ ని నేను ఇవ్వాలి ఇక్కడ. Just wait. ELLs వచ్చాయి. వేరేది డౌన్లోడ్ అయింది, జస్ట్ వెయిట్. ఎనీవే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, ఫస్ట్ ఈ సింటాక్స్ చూడండి, కాన్ఫిగరేషన్ చూడండి, దెన్ ఐ విల్ డౌన్లోడ్. మీరు ఇక్కడ క్రోమ్ డ్రైవర్ కావాలంటే క్రోమ్ డ్రైవర్ రిలేటెడ్ పాత్ ఇక్కడ ఇవ్వాలి, .exe ఫైల్ పాత్ మీరు ఇక్కడ ఇవ్వాలి. దెన్
మీరు ఫైర్ ఫాక్స్తో వర్క్ చేయాలి అనుకోండి, సేమ్ యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ సార్ ఎస్. బట్ మనం జార్ ఫైల్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు సెలీనియం అన్నిటికీ సపోర్ట్ చేస్తారు కదా, సో కంప్లీట్ అన్నీ ఒకటేసారి డౌన్లోడ్ అవుతాయి కదా. మనం ఇక్కడ క్రోమ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అని ఇస్తే ఇంపోర్ట్ అయిపోతుంది కదా. రాదు. అంటే జార్ ఫైల్స్ లో ఎందుకు? అన్నీ వచ్చేస్తాయి కదా, మనం జార్ ఇక్కడ ఫైల్స్ నీకు ఇక్కడ వచ్చేస్తాయి. చెప్తున్నా చూడండి, ఇక్కడ మీరు ఒక జార్ ఫైల్ ఏమి ఇచ్చారు, సెలీనియం సర్వర్ జార్ ఫైల్ ఇచ్చారు. ఈ సెలీనియం సర్వర్ జార్ ఫైల్ ఎందుకంటే ఇట్ ఓన్లీ కంటైన్ సెలీనియం వెబ్ డ్రైవర్ ఫీచర్స్. ఇట్ ఓన్లీ కంటైన్ సెలీనియం వెబ్ డ్రైవర్ ఫీచర్స్. వెబ్ డ్రైవర్ కోడ్ రాయడానికి ఏదైతే ఫీచర్స్ ఉండాలో అవి ఈ జార్ ఫైల్లో ఉంటాయి. బట్ ఒక బ్రౌజర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాలంటే ఏంటి, నార్మల్గా బ్రౌజర్ ఓపెన్ అవ్వాలంటే ఏంటి, మనకు ఆల్రెడీ మనం ఏం చేసి ఉంటాము, అది సి డ్రైవ్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది ఆ బ్రౌజర్. యూ కెన్ అబ్జర్వ్ దిస్. ప్రోగ్రామ్ ఫైల్స్ x86లోకి వెళ్తే ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, గూగుల్ క్రోమ్ కూడా ఉంది చూసారా, గూగుల్ అని ఉంది. సో ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అందులో మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. Yes, if you are creating any Java project, if you are working with a Java project, only Java project మీరు క్రియేట్ చేస్తే మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోవాలి అంటున్నా. లైక్ దిస్ సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ అని యూజ్ చేయాలి. దెన్ సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ యూజ్ చేసిన తర్వాత వీటిని ఇలాగే కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే, సపోజ్ మీరు, నా దగ్గర ఏ బ్రౌజర్ ఉంది చూస్తాను ఆగండి, జస్ట్ వెయిట్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, జస్ట్ వెయిట్. ఇక్కడ ఏం డౌన్లోడ్ చేశాను నేను, ఈకో డ్రైవర్ డౌన్లోడ్ చేశా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డౌన్లోడ్ చేశా. దెన్ ఇంకా చూద్దాం, వేరే బ్రౌజర్ ఏమైనా ఉంటే చూద్దాం. ఓకే, దెన్ ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఓపెరా ఆల్సో. ఎడ్జ్ కావాలన్నా నేను డౌన్లోడ్ చేసుకొని చేయొచ్చు. సపోజ్ ఎడ్జ్ బ్రౌజర్ ఉంది అనుకోండి, X64 బిట్ డౌన్లోడ్ చేస్తున్నా, స్టేబుల్ 1. సో సో మీరు ఎడ్జ్ బ్రౌజర్ లాంచ్ చేయాలి అనుకోండి, యూ హ్యావ్ టు లాంచ్ దట్ ఎడ్జ్ బ్రౌజర్ లైక్ దిస్. సో మీరు యూజ్ చేయాల్సింది ఏంటి, ఎడ్జ్. ఓకే, సేమ్ మేనర్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, పేస్ట్. ఓకే, దెన్ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా, ఎడ్జ్ అని ఇస్తున్నా. దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఓన్లీ ఒక సింగిల్ బ్రౌజర్ ఆబ్జెక్ట్ ఇచ్చా. ఇప్పుడు మీరు మావెన్ ఇన్స్టాలేషన్ కూడా చెప్తారా? ఎస్, ఆబ్వియస్లీ. అంటే ఇన్ టుడేస్ క్లాస్ ఆర్ టుమారో? టుడే. ఓకే. సో
this is how to open. You can create multiple object for WebDriver, right? సో నేనేమనుకుంటున్నానంటే ఈ ఆబ్జెక్ట్ని క్రోమ్ అనుకుంటున్నాను. సారీ, ఇది ఆల్రెడీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి ఇచ్చున్నాను కదా, ఐఈ అనుకుంటున్నాను, ఐఈ బ్రౌజర్ అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ హౌ టు ఓపెన్ ఐఈ బ్రౌజర్. దెన్ ఒకటే బ్రౌజర్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకునైనా నేను మల్టిపుల్ బ్రౌజర్స్ని ఓపెన్ చేయొచ్చు. సో నేనేం చేస్తున్నాను అంటే ఫర్ యువర్ ప్రాక్టీస్ పర్పస్ నేనేం చేస్తున్నాను, I am creating multiple browser objects here. Okay. Chrome browser ki object ela create chestamu. New Chrome browser. Then if you want to create object for Firefox, Firefox browser. సో మీకు ఎడ్జ్ బ్రౌజర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అనుకోండి, ఇంకా చాలా ఉన్నాయి, ఒపెరా కూడా ఉంది. ఓకే, దిస్ ఈస్ హౌ టు ఓపెన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రౌజర్స్. ఇవి మీరు బ్రౌజర్స్ ఓపెన్ చేసి ఉండాలంటే దాని రిలేటెడ్ .exe ఫైల్ మీరు డౌన్లోడ్ చేసి ఉండాలి. దెన్ .exe ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ .exe ఫైల్ రిలేటెడ్ పాత్ మీరు ప్రొవైడ్ చేయాలి. సపోజ్ ఇది ఎడ్జ్ బ్రౌజర్ అనుకుందాం, దీన్ని కాపీ చేశా. దెన్ ఫోల్డర్లో ఇస్తున్నాను నేను. లేదు అనుకోండి, డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నానంటే ఐ కెన్ ఆల్సో క్రియేట్ వన్ ఫోల్డర్ హియర్. డైరెక్ట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దీనిలోనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను కదా, దీనికి బ్రౌజర్స్ అని ఇస్తున్నా. బ్రౌజర్స్ అని ఇచ్చి ఫినిష్. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ క్రియేటింగ్ న్యూ ఫోల్డర్. ఫినిష్. సో నాకు ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ బ్రౌజర్ EXE లో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ పేస్ట్ చేస్తున్నది. అదర్వైజ్ డైరెక్ట్గా నేను ఏం చేయొచ్చు అంటే I can copy this one, కాపీ చేసి వన్స్ బ్రౌజర్స్లో ఏం చేస్తున్నానంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేశాను, ఇక్కడే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నా. దెన్ దీన్ని కాపీ చేసుకున్నాను. డైరెక్ట్గా నేను ఈ ప్రాజెక్ట్కైనా యాడ్ చేసుకోవచ్చు,
ఈ ఫోల్డర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే నేను యాడ్ చేసుకోవచ్చు. బట్ ఐ హ్యావ్ టు గివ్ ప్రాపర్ పాత్, దాని పాత్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్ పాత్ ఇవ్వాలి. సో షిఫ్ట్ రైట్ క్లిక్, లేకపోతే ప్రాపర్టీస్లోకి వెళ్ళానంటే ఐ కెన్ ఫైండ్ అవుట్ ద పాత్ హియర్. ఈ పాత్ తీసుకొని కరెక్ట్గా ఇక్కడ నేను చేస్తాను. ఓకే, స్ట్రైట్ ప్రాపర్టీస్, కాపీ, స్ట్రైట్ otherwise like this I can copy this. ఇక్కడ పేస్ట్ చేశాను. దెన్ నా సిస్టంలో లేటెస్ట్ బ్రౌజర్ ఉంది అనుకోండి, ఎడ్జ్ బ్రౌజర్ ఉంది అనుకోండి, ఐ కెన్ ఓపెన్ దిస్. అదర్వైజ్ నా సిస్టంలో లేటెస్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లేదు అనుకోండి, లేటెస్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లేకపోతే బ్రౌజర్ అనేది ఓపెన్ కాదు. ఓకే, సో ఎడ్జ్ బ్రౌజర్ రిలేటెడ్ పాత్ పెట్టాను. See what happens. ఇక్కడ ఏమడుగుతుంది, Selenium session not created, exception, so could not start a new session, response code is 500. ఎందుకు ఇది వచ్చిందంటే సెషన్ నాట్ ఫౌండ్ అనేది అసలు మీ దగ్గర ఈ బ్రౌజరే లేదు, మీ సిస్టంలో ఈ బ్రౌజరే ఇన్స్టాల్ అయ్యలేదు. ఈ బ్రౌజర్ ఇన్స్టాల్ అయ్యలేకపోతే యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూ. సో యూ కెన్ డౌన్లోడ్. Okay, it was downloading, please wait. So I am going to set up. సో మీన్ వైల్ ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ హౌ టు ఓపెన్ ఏ బ్రౌజర్. మీరు ఇప్పటి వరకు చేసింది ఏంటంటే ఒక జార్ ఫైల్స్ని యాడ్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా మీ ఎక్లిప్స్లోకి మెవెన్ని డైరెక్ట్గా కాన్ఫిగర్ చేయాలంటే ఒక టెక్నిక్ ఉంది, సింపుల్. మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి అంటే హెల్ప్లోకి వెళ్ళండి, ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్కి వెళ్ళండి. సో ఇది కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది, but go to Eclipse Marketplace. Marketplace కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక ప్యానల్ వస్తుంది. ఈ ప్యానల్లో మీకు ఏం కనిపిస్తాయంటే మీ ఎక్లిప్స్లో ఏవైతే కాన్ఫిగర్ అయి ఉన్నాయో, ఎక్లిప్స్లో కాన్ఫిగర్ అయి ఉన్న రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి.
ఓకే. సో ఇక్కడ మీరేం చేయాలి అంటే మీకు కావలసిన మవెన్ రిలేటెడ్ వన్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ని యు ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ హియర్. కొంతమంది ఏం చెప్తారంటే మీరు డైరెక్ట్ గా ఒక యూఆర్ఎల్ ఇస్తారు, యూఆర్ఎల్ ని తీసుకొని మిమ్మల్ని కాపీ పేస్ట్ చేయండి ఒక ప్లేస్ లో, దెన్ రన్ చేస్తే మీకు వస్తుంది అంటారు. దానికంటే బెటర్ వే ఏంటంటే దిస్ వన్, బై యూజింగ్ ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్. ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత జస్ట్ టైప్ maven and click on go. So maven related ఇన్స్టాలేషన్స్ ఇంతకుముందు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరు చేసుకోవాలనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ నేను ఏం చేశాను చూడండి, ఐ ఆల్రెడీ ఇన్స్టాల్ maven అనేది నా దాంట్లో నేను ఇన్స్టాల్ చేస్తున్నా. అది ఏంటి అంటే maven plugin. Right. సో ఇక్కడ చూడండి, maven java EE ఇంటిగ్రేషన్ ఫర్ ఎక్లిప్స్ అని చూసారా, దీన్ని నేను ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. సో ఇట్ వాజ్ ఇన్స్టాల్ maven java EE ఇంటిగ్రేషన్ ఫర్ ఎక్లిప్స్. సో మీరు ఎక్లిప్స్ మార్స్ అయినా లేకపోతే ఎక్లిప్స్ లూనా అయినా, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన దీని టైప్ ఎక్లిప్స్ లూనా అయినా సరే, ఎక్లిప్స్ మార్స్ అయినా సరే, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ చేసుకుంటే ఈ సాఫ్ట్వేర్ లేకపోతే ఈ ప్యాకేజ్ అనేది మీకు యాడ్ అయిపోతుంది. ఆల్ దీస్ ఆర్ ద ప్యాకేజెస్. ఈ ప్యాకేజ్ని మీరు మీ ఎక్లిప్స్లో యాడ్ చేసుకున్నారు అనుకోండి, దెన్ యూ కెన్ డైరెక్ట్లీ వర్క్ విత్ ద వెబ్ డ్రైవర్ రిలేటెడ్ స్క్రిప్ట్ వితౌట్ యూజింగ్ జార్ ఫైల్స్. సో ఫస్ట్ మీరు చేసుకోవాల్సిన కాన్ఫిగరేషన్ ఇది. ఫస్ట్ డౌన్లోడ్ .exe ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేయండి, దెన్ కాన్ఫిగర్ దిస్ వన్. maven మీరు కాన్ఫిగర్ చేసుకోండి, మీ ఎక్లిప్స్ కి maven మీరు కాన్ఫిగర్ చేసుకోండి. maven కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జార్ ఫైల్స్ యూజ్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేయడం ప్రోగ్రామ్ ని maven యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడానికి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్. సో ఈ రోజు వరకు ఇది చేయండి, ఇది చేయడానికే చాలా టైం పడుతుంది. maven మీకు కాన్ఫిగర్ అవ్వడానికి మీకు చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ టు 1 hour మీకు టైం తీసుకుంటుంది. ఎక్కువ ఫైల్స్ ఉంటాయి కాబట్టి కాన్ఫిగరేషన్ లో ఇట్ విల్ టేక్. సో ప్లీజ్ ఫాలో దిస్ అండ్ యూ కెన్ సీ హియర్. సో maven అని టైప్ చేయండి, maven java EE ఇంటిగ్రేషన్ ఫర్ ఎక్లిప్స్ ఇలా వస్తుంది మీకు. maven java EE ఇంటిగ్రేషన్ ఫర్ ఎక్లిప్స్ అని వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, ఆటోమేటిక్ గా అదే ఇన్స్టాల్ అవుతుంది. బట్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే షట్ డౌన్ చేయొద్దు. ఇట్ విల్ టేక్ టైం, బట్ డోంట్ షట్ డౌన్. షట్ డౌన్ చేశారు అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎనీ క్వరీస్ విత్ ఇన్ దిస్? రిగార్డింగ్ దిస్ టూ ఇంటిగ్రేషన్స్, జార్ ఫైల్స్ ఇంటిగ్రేట్ చే భార్గవి మీరు చేశారా మీ సిస్టమ్? భార్గవి ఓకే, జస్ట్ పర్ఫార్మ్ ఇట్. సార్ ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. ఓకే ఓకే, సార్ ఈరోజు ఏం చెప్పారు సార్? ఈరోజా? సో యాక్చువల్లీ కాన్ఫిగరేషన్ చెప్పాను.
how to configure jar files. ఎస్, నా దాంట్లో జిప్ అన్జిప్ లేదు కాబట్టి నాకు ఇలా కనిపిస్తాయి. సో లైక్ దిస్. ఇది చూడండి, ఇది అన్జిప్ అయిపోయినవి, ఇది జిప్ అయిపోయినాయి. సో అన్జిప్ సాఫ్ట్వేర్ నా దగ్గర లేదు కాబట్టి సేమ్ భార్గవి మీరు డౌన్లోడ్ చేశారు కదా, సేమ్ ఇలాగే. ఓకే, different. Where is the difference? Yes, I got in WhatsApp. Same, అవి రెండు ఒకటే. నా దగ్గర అన్జిప్ సాఫ్ట్వేర్ లేదు కాబట్టి మీకు నాకు అలా వచ్చింది. సో ఇక్కడ చూడండి, నేను అన్జిప్ అనే ఒక సాఫ్ట్వేర్ని నా సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నారో అనుకోండి, మీకు వచ్చినట్టే వస్తుంది. లైక్ దిస్. ఓకే, ఇది నా దగ్గర లేదు, మీ దగ్గర ఇది ఉంది కాబట్టి ఇలా వచ్చింది. మీ సిస్టంలో ఇది ఇన్స్టాల్ అయ్యింది, ఇన్స్టాల్ అయ్యలేదు కాబట్టి అలా ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. చాలు, ఇది అవసరం లేదు, ఇది మీకు అవసరం లేదు. యాక్చువల్గా మీరు డౌన్లోడ్ చేయాల్సింది ఇవి, మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఇవి. ఈ .exe ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని .exe ఫైల్స్ వస్తాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ ఇది ఇక్కడ కొన్ని మీరు స్లోగా ఉంది. సో ఏదో మధ్యలో ఆగిపోయింది. ఓకే, న్యూ అకౌంట్ సార్ ఇన్స్టాల్ చేసి వల్ల జాయిన్ అవుతాం సార్. యాడ్ జాయిన్ ఎక్స్ట్రాక్ట్ చేసావా నువ్వు? ఏంటి సార్? ఇప్పుడు నువ్వు ఫైల్ డౌన్లోడ్ చేసావా? చేయలేదు సార్. ఇక్కడ నుంచి ఫస్ట్ డౌన్లోడ్ చేయి. లైక్ దిస్ ఫైల్ వస్తుంది, ఫైల్ ని డౌన్లోడ్ చేయి. .exe ఫైల్స్ వస్తాయి, ఫైల్స్ ని డౌన్లోడ్ చేయి. అదర్వైజ్ ఐ విల్ షేర్ దోస్ ఫైల్స్. మీకు కావాలంటే నేను ఆ ఫైల్స్ ని మీకు షేర్ చేస్తాను. మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ ఫైల్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాతే add those files to the Eclipse. సో నేను ఒక ఫైల్ డౌన్లోడ్ చేసా, చూసావా? ఈ ఫైల్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దిస్ ఈస్ ద వెబ్సైట్ Selenium HQ. ఇక్కడికి వెళ్తే దెన్ క్లిక్ ఆన్ Selenium HQ. సో ఇక్కడ క్లిక్ ఆన్ డౌన్లోడ్స్కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డౌన్లోడ్ చేయాల్సింది ఏంటంటే ఇది Selenium సర్వర్ లేటెస్ట్ వర్షన్ 4.2.0. దీన్ని డౌన్లోడ్ చేసుకో. ఓకే, ఇది డౌన్లోడ్ అవుతుంది. దెన్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బ్రౌజర్స్ అని ఉంటాయి. ఈ బ్రౌజర్స్ డౌన్లోడ్ చేసుకో. ఈ బ్రౌజర్స్ లోకి వెళ్తే డాక్యుమెంటేషన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేశారు అంటే వర్షన్స్ ఉంటాయి. గీకో డ్రైవర్ రిలీజెస్ అని ఉంటాయి. గ్రీకో డ్రైవర్ రిలీజెస్ లోకి వెళ్తే యూ విల్ గెట్ సమ్ వర్షన్స్. ఈ వర్షన్స్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది Win32 విండోస్ 32 చిప్. ఇది
ఇది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కోసం మీరు డౌన్లోడ్ చేయొచ్చు. సో వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, దాన్ని ఫోల్డర్ పెట్టుకోండి. ఆ ఫోల్డర్ ఇది ఇలా వస్తుంది కాబట్టి ఏం చేస్తాము, రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని క్లిక్ చేస్తే మీకు నార్మల్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక .exe ఫైల్ వచ్చి పడుతుంది. ఓకే, ఈ .exe ఫైల్ నేనేం చేయమంటున్నాను అంటే ఇక్కడ పాత్ ఇవ్వాలి అంటున్నా. ఈ .exe ఫైల్ ని సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ అని తీసుకొని ఈ .exe ఫైల్ ఎక్కడైతే ఉందో దాన్ని పాత్ ఇస్తున్నాను నేను. దాన్ని పాత్ ఇచ్చి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, వెబ్ డ్రైవర్ ని ఓపెన్ చేస్తున్నా. సో దిస్ ఈస్ ద కోడ్ టు ఓపెన్ వెబ్ డ్రైవర్. ఇక్కడ నేను దేన్ని ఓపెన్ చేస్తున్నా, ఎడ్జ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నా. సో ఆటోమేటిక్ గా నాకు ఏమైంది చూడండి, ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇక్కడ నాకు ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ అయింది. నేను కోడ్ రాసింది ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ అవడానికి డైరెక్ట్ గా ఈ వన్ లైన్ తోనే నా ప్రోగ్రామ్ నార్మల్ జావా ప్రాజెక్ట్ తో చేయలేను, మెవెన్ ప్రాజెక్ట్ తో చేస్తాను. మా ప్రాజెక్ట్ చేయాలంటే నేనేం చెప్తున్నాను అంటే గో ఫర్ హెల్ప్ లోకి వెళ్ళండి, క్లిక్ చేయండి, ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ అని క్లిక్ చేయండి. ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ అని క్లిక్ చేసిన తర్వాత సర్చ్ మవెన్ ఆర్ మెవెన్ ప్లగిన్ అని సెర్చ్ చేయండి. దెన్ యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ప్లగిన్, మెవెన్ జావా ఇంటిగ్రేషన్ ఫర్ ఎక్లిప్స్. ఇది వస్తుంది. దీన్ని మీరు ఏం చేయాలి, ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే ఇది ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇన్స్టాల్ అని వస్తుంది. సో ఫస్ట్ ఇది మీరు కాన్ఫిగర్ చేసుకున్నారు అంటే టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మెవెన్ ప్రాజెక్ట్ అండ్ జావా ప్రాజెక్ట్. మెవెన్ ప్రాజెక్ట్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటివి, జావా ప్రాజెక్ట్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటివి, టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. గాట్ ఇట్? భార్గవి మీరు చేశారా ఇవి? ఫాలో చేశారా భార్గవి? ఓకే, ఎక్కడ బ్లాక్ అయ్యారు మీరు? ఎగ్జాక్ట్ గా ఎక్కడ బ్లాక్ అయ్యారు నాకు చెప్పారంటే ఐ విల్. ఓకే, మీరు ఇన్స్టాల్ చేసిన మీ ల్యాప్టాప్ ఎక్లిప్స్ డౌన్లోడ్ చేశారు కదా, దాని ఏముంది ఎక్లిప్స్ go to help ఇలా ఒక ఆ విండోలో జస్ట్ టైప్ మెవెన్ ప్లగిన్ అని టైప్ చేయండి. సో గో క్లిక్ చేసిన తర్వాత మీకు సర్చ్ రిజల్ట్స్ లో వెళ్తే ఇలాంటిది ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ టెక్స్ట్ జావా ఇంటిగ్రేషన్ ఫర్ ఎక్లిప్స్, మెవెన్ జావా ఇంటిగ్రేషన్ ఫర్ ఎక్లిప్స్. సో నా దగ్గర లూనా ఉంది, మార్స్ ఉన్నాయి. సో నా దగ్గర ఉండింది లూనా కాబట్టి నేను ఏం చేశాను, ఎక్లిప్స్ లూనార్కి ఇది ఈ ప్లగిన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ ప్లగిన్ ని నేను ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. సో మీకు డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. దీన్ని మీరు ఏం చేయాలి, ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఇన్స్టాల్ అవడానికి టైం తీసుకుంటుంది, బట్ షట్ డౌన్ చేయదు.
Got it? Any queries regarding these installations? సో మీకు ఇంకా ఈజీ కావాలంటే ఐ విల్ షేర్, మీకు ఒక డాక్యుమెంటేషన్ షేర్ చేస్తాను. జస్ట్ మీరు ఈ స్టెప్స్ అయినా ఫాలో అవ్వండి. నాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే మీకు ఈ ఇన్స్టాలేషన్ తెలిస్తే చాలు. మెవెన్ కాన్ఫిగర్ అయిందంటే మీ దాంట్లో ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే నవేడేస్ ఎవరు నార్మల్ జావా ప్రాజెక్ట్ని యూజ్ చేయట్లేదు. నార్మల్ జావా ప్రాజెక్ట్ని యూజ్ చేయట్లేదు అంటే జార్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసి కాన్ఫిగర్ చేసేంత టైం ఎవరికి ఉండదు. డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే మెవెన్ ప్రాజెక్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మీ ఎక్లిప్స్లో మెవెన్ని ఇంటిగ్రేట్ చేసుకోండి. ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత దెన్ వీ కెన్ కాన్ఫిగర్. ఓకే, straight. సో మీరు ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్కి వెళ్ళండి. డోంట్ సర్చ్ ఇన్ హెల్ప్, సో గో టు ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ లైక్ దిస్. ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్కి వెళ్తే మీకు ఇలా ప్రాంప్ట్ ఒకటి వస్తుంది. హెల్ప్లో మీరు సెర్చ్ చేయొద్దండి. సి హియర్, ఇక్కడికి వెళ్ళండి, క్లిక్ ఆన్ ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, దెన్ యూ కెన్ ఫైండ్, ఇక్కడ మీకు సర్చ్ ఆప్షన్ వస్తుంది, యూ కెన్ ఫైండ్. ఇక్కడ చూడండి,
ఎలాగైనా టైప్ చేయొచ్చు, మెవెన్ ఇంటిగ్రేషన్ అయినా టైప్ చేయొచ్చు. సో డైరెక్ట్లీ యూ విల్ గెట్ దిస్ వన్. ఓకే, ఫస్ట్ ట్రై దిస్. ఇది ఒక వే, ఈజీ వే. ఇది కాలేదు అంటే టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ వే, బట్ ఇట్ వాజ్ ద బెటర్ వన్. ఉన్న వాటిల్లో బెటర్ వే ఇది. డైరెక్ట్గా మీ ఎక్లిప్స్లోనే కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకే, సో ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డిఫికల్టీ ఉంటే నాకు ఒకసారి పింగ్ చేయండి. ఐ విల్ గైడ్ యూ హౌ టు ఇన్స్టాల్ ఇట్. Okay, and everyone, can I close this session? Bhargavi. Okay, Krishna. ఎస్ సార్, ఏమన్నా పెరిగిపోతే రేపు పొద్దున్న చదువుతాం సార్. ఓకే, ఇది మాత్రం కాన్ఫిగర్ చేసుకో. ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వు. చాట్ లో పెట్టాను కదా సార్. ఎర్రర్స్ వచ్చినాయి కదా సార్. ఓకే, ఎర్రర్ చూస్తే నేను చూస్తాను. ఓకేనా, నీది నా స్క్రీన్ రేపు నాకు స్క్రీన్ షేర్ చేస్తే ఫస్ట్ ట్రై ఆన్ యువర్ ఓన్, అదర్వైజ్ టుమారో వీ విల్ కాన్ఫిగర్, నో ఇష్యూ. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెబ్ డ్రైవ్ జార్ ఫైల్ గారు చెప్పారు సార్. జార్ ఫైల్స్, వెబ్ డ్రైవ్, వెబ్ డ్రైవర్ కాన్ఫిగరేషన్ సార్. కాన్ఫిగరేషన్ చెప్పాను. జార్ ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఫోల్డర్కి యాడ్ చేసుకోవాలి, అంతే, ప్రాజెక్ట్ ఫోల్డర్కి. ఓకే సార్. ఓకే, టుమారో అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీకు ఎవరో ఒకరు ప్రాబ్లం వస్తుంది, టుమారో వీ విల్ కాన్ఫిగర్. వాళ్ళ దాంట్లో మనం కాన్ఫిగర్ చేస్తాం కాబట్టి యూ కెన్ సీ. ఓకే, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.